భారతీయ జనతా పార్టీ అంటే ఆర్ఎస్ఎస్ స్థాయి నుంచి సిద్ధాంతాలను నరనరాల నింపుకున్న నేతలు ఉంటారు. కానీ అది అప్పట్లో. ఇప్పుడు పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల నేతల్ని ఇష్టారీతిన చేర్చుకుంటున్నారు. వారినే అందలం ఎక్కిస్తున్నారు. చివరికి తెలంగాణ బీజేపీలో ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలబడే వారిలో 80% వలస నేతలే. ఇప్పుడు మిగిలిన సీట్లలోనూ వలస అభ్యర్థులే జాబితాలో ఉండనున్నారు. దీంతో పార్టీలో లుకలుకలు పెరిగిపోతున్నాయి. బీజేపీ సోల్ అసలు ఉండని పరిస్థితి వస్తోందన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలంగాణ బీజేపీ ప్రకటించిన 9 మంది అభ్యర్థుల్లో పార్టీకి నమ్మకంగా ఉన్నవారు 2-3. మిగతా వారంతా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారే. ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బోర నర్సయ్యగౌడ్, బీబీ పాటిల్, పోతిగంటి భరత్ ప్రసాద్, మాధవీలత అంతా బీజేపీలో కొత్తగా చేరిన వారే. వీరిలో 1-2 ఏళ్ల ముందు చేరిన వారు కూడా ఉన్నారు. టికెట్లు ప్రకటించే ముందు చేరిన వారు కూడా ఉన్నారు. ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న మురళీధర్రావు, పేరాల శేఖర్ లాంటి వారికి ఛాన్స్ ఇవ్వలేదు. ఈ పరిస్థితి వల్ల బీజేపీ తెలంగాణ శాఖలో టికెట్ల చిచ్చు చెలరేగుతోంది. ఇన్నాళ్లు కష్టమొచ్చినా నష్టమొచ్చినా పార్టీనే అట్టిపెట్టుకుని ఉన్న బంగారు శృతి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా వెళ్లి కలవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఆమె త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మహబూబ్ నగర్ టికెట్ తనకంటే తనకే అంటుండడంతో డీకే అరుణ వర్సెస్ జితేందర్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన తాజీ ఎంపీ బీబీ పాటిల్కు రాత్రికి రాత్రే టికెట్ కన్ఫర్మ్ చేయడం విమర్శలకు తావిస్తోంది. మొదట్నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న శ్రేణుల ఆగ్రహానికి రాష్ట్ర నాయకత్వం గురవుతోంది. తనకు మల్కాజ్గిరి స్థానం దక్కకపోవడంపై పార్టీలో హార్డ్కోర్ నాయకుడిగా పేరున్న మురళీధర్రావు అలకపాన్పు ఎక్కడం ఇబ్బందికరంగా మారింది. ఈటలకు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ కోన శ్రీశైలం గౌడ్, తోళ్ల వీరేందర్ రెడ్డి బీజేపీని వీడుతారనే చర్చ నడుస్తోంది. ఈసారి తమకే గన్ షాట్ టికెట్లని పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సోయం బాపురావు, డీకే అరుణ, రఘునందన్ రావు తమకింకా టికెట్ ఖరారు చేయకపోవడంపై పార్టీ నాయకత్వంపై ఉడికిపోతున్నారు. మెదక్ నుంచి ఆర్థికంగా సామాజికంగా బలమైన నేతను రంగంలోకి దింపాలనే యోచనతోనే రఘునందన్ రావును నాయకత్వం పక్కన పెట్టినట్టు చెబుతున్నారు. 3 సిట్టింగ్ ఎంపీలకు ఛాన్స్ ఇచ్చిన ఆదిలాబాద్ ఎంపీ బాపురావుకు అభ్యర్థిత్వం ఖరారు కాలేదు. ఆ స్థానం నుంచి మాజీ ఎంపీలు రమేష్ రాథోడ్, నగేష్ల్లో ఒకరిని బరిలోకి దింపాలనే నిర్ణయానికి జాతీయ నాయకత్వం వచ్చింది. దీనిపై బాపురావు గుర్రుగా ఉన్నారు. నల్గొండ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని, ఖమ్మం నుంచి బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావును, మహబూబాబాద్ నుంచి తాజా బీఆర్ఎస్ ఎంపీ కవిత, కాదంటే హుస్సేన్ నాయక్, వరంగల్ నుంచి ఆరూరు రమేష్ను రంగంలోకి దింపాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర కీలక నేతలు వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. శానంపూడి సైదిరెడ్డి ఎన్ఆర్ఐ. ఆయన బీఆర్ఎస్ మాజీ మంత్రి. ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు సైదిరెడ్డి పార్టీ మారుతూ ఉండడంతో అందరూ జగదీష్ రెడ్డి వైపు అనుకూలంగా చూస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది. ఈ నియోజకవర్గాల్లో బీజేపీ బలహీనంగా ఉంది. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు సొంత పార్టీ నేతలను కాపాడుకోవడమే పెద్ద తలనొప్పిగా మారింది. ఖమ్మం నుంచి బీఆర్ఎస్ సీనియర్ నేతను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల విషయంలో ఇనాక్టివ్గా వ్యవహరిస్తుండటంతో పక్కచూపులు చూసే నేతలు ఎక్కువగా ఉన్నారు. ఇలా వలస నేతలతో కాషాయ రంగును బీజేపీ క్రమంగా కోల్పోతోంది. పార్టీకి లాయల్గా ఉన్న వాళ్లు దూరమవుతున్నారు. ఇది బీజేపీకి ఎంత మేలు అన్నది వారికే తెలియాలి.